హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగలకు కానీ ఇంట్లో స్పెషల్ డేస్కి కానీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఎక్కువగా మనం ప్రిఫర్ చేసే స్వీట్ ఏంటంటే సేమియా పాయసం కదా. ఇంకా ఇప్పుడు ముందుగా వచ్చే రాఖీ పండుగకి, వినాయక చవితికి, అలాగే దేవీ నవరాత్రులకు కూడా ఎక్కువగా ఈ స్వీట్ చేస్తాం కాబట్టి ఈ సేమియా పాయసంను సింపుల్ అండ్ టేస్టీగా జస్ట్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన వీలైతే ఇత్తడి గిన్నె ఉంటే ఇత్తడి గిన్నె పెట్టండి, లేదంటే ఇట్లా స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సేమియాలోకి. తర్వాత 70 గ్రామ్స్ వరకు సేమియా వేస్తున్నాను. కప్పుతో అయితే 3/4 కప్పు వరకు ఉంటుంది. తర్వాత దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. అయితే ఇట్లా సేమియా మొత్తం కూడా ఒకే కలర్గా ఫ్రై చేసుకోవాలంటే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇట్లా కలుపుతూనే ఉండాలి ఈ కలర్ వచ్చేంత వరకు. సేమియా కొంచెమే చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టాలి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో అంటే కేజీ 2 కేజీలు మాత్రం చేసుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సమానంగా కలర్ రావడానికి కలుపుతూ వేయించుకోవాలి. ఇట్లా సేమియాలు కరెక్ట్గా వేయించుకోవడం వల్లనే స్వీట్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తో సగం గ్లాస్ వరకు మామూలుగా వేడి చేసిన వాటర్ని దీంట్లోకి పోసేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికేంత వరకు దీంట్లోకి వేసే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. అందుకోసం స్టవ్ పైన ఒక చిన్న గిన్నె కానీ ఇలా తాలింపు చేసే గిన్నె కానీ పెట్టేసిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత ముందుగా కొన్ని కిస్మిస్లు వేసుకుందాము. ముందుగా కిస్మిస్ వేస్తే బాగుంటుంది. తర్వాత కాజు బాదంలు కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి వేసి ఇట్లా వేయించుకోవాలి కలుపుతూ. తర్వాత చివరగా నేను వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ముందుగా వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే మాత్రం ఎక్కువ చిటపట అంటాయి కాబట్టి ఒకవేళ వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే మాత్రం చివరగా వేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఉడికిన సేమియా పాయసాన్ని 1 నిమిషం పాటు ఇట్లా కలుపుతూ ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంతవరకు కూడా ఉడికించుకోవాలి. సేమియా పర్ఫెక్ట్ పాయసంలా రావాలి అంటే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి 70 గ్రామ్స్ సేమియా వేసాం కాబట్టి 70 గ్రామ్స్ చక్కెర కూడా వేస్తున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. చక్కెర వేసిన తర్వాత చక్కెర మళ్ళీ కరిగేంత వరకు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. అయితే చక్కెర వేసిన తర్వాత మళ్ళీ పాయసం కొంచెం పల్చగా అవుతుంది కాబట్టి కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఇట్లా మధ్యలో అయినా సరే కలుపుతూ మళ్ళీ చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అయితే ఇట్లా చక్కెర వేసిన తర్వాత బాగా సేపు ఉడికించడం వల్ల చక్కెర అనేది పాకంలాగా వస్తుంది కాబట్టి పాకంలో సేమియా ఉడుకుతుంది కాబట్టి ఇంకా 2 డేస్ 3 డేస్ వరకైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సేమియా పాయసం బాగుంటుంది. ఇట్లా చేసిన సేమియాలోకి మాత్రం ముందుగా పాలు పోయకుండా ఇట్లా నీళ్ళతో ఉడకబెట్టి ఇట్లా చక్కెర వేసి బాగా కలిపిన తర్వాత ఎప్పుడు సర్వ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే వేడి పాలు పోసుకుంటూ తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ ఈ రకంగా చిక్కబడేంత వరకు కూడా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు కూడా వేడి చేసి చల్లార్చిన పాలు పోస్తున్నాను. ఇలా పాలు పోసిన తర్వాత కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచి కలుపుతూ 1 నిమిషం వరకు ఉడికించుకోవాలి. పాలు పోసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, ఎందుకంటే బాగా చిక్కగా అవుతుంది కాబట్టి 1 నిమిషం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అయితే సేమియా పాయసాన్ని చేసిన తర్వాత వెంటనే దేవుడికి నైవేద్యంగా కానీ లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సర్వ్ చేసినా కూడా వెంటనే చేస్తాం కాబట్టి వేడి చేసిన పాలు మాత్రమే పోయాలి. ఎందుకంటే పాలు పోసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి వేడి చేసిన పాలు పోస్తేనే సేమియా పాయసం అనేది బాగుంటుంది. పచ్చి పాలు పోస్తే కొంచెం పచ్చిగా వస్తుంది కాబట్టి దాదాపుగా వేడి చేసిన పాలు పోస్తేనే సేమియా పాయసం అనేది బాగుంటుంది. ఇట్లా మంచిగా ఉడికించిన తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా సేమియాలో అంతా కలిసేటట్టు ఇలా మంచిగా కలిపేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియా పాయసం మాత్రం పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే పాలు, పంచదార, నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంతేనండి, సేమియా పాయసం చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా చేసేస్తారు. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. వాటర్లో ముందుగా సేమియా ఉడికించి చేస్తే బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం పర్ఫెక్ట్ సేమియా పాయసం మీ ఇంట్లో రెడీ అయినట్టే. మరి ఈ వీడియో కానీ మీరు చేసిన సేమియా కానీ ఎలా వచ్చిందో కనుక నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చేసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ.